ఓకే. హాయ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వచ్చి వేరియంట్ ప్రైజింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. వేరియంట్ ప్రైజింగ్ అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పిపిఎస్డి ఇంటిగ్రేషన్ కూడా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓకే జస్ట్ మనం సింపుల్ ఎగ్జాంపుల్ విత్ లెమన్ లాంగ్వేజ్లో మనం డిస్కస్ చేద్దాం. ఇది ఇది వచ్చేటప్పటికి ఒక కార్. ఓకే. ఈ కార్ నేను ఈ కార్ నేమ్ వచ్చి కార్ 154. కార్ 154 అనే కార్ని నా కంపెనీలో నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఓకే. ఈ కార్కి వచ్చేటప్పటికి వేరియంట్స్ వచ్చేటప్పటికి ఏమేమున్నాయంటే పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్. ఒక కార్కి ఏదర్ పెట్రోల్ ఇంజిన్ ఆర్ డీజిల్ ఇంజిన్ మాత్రమే ఉంటుంది. ఇట్ కెనాట్ పాసిబుల్ దట్ టు హ్యావ్ ఏ పెట్రోల్ ఇంజిన్ అండ్ డీజిల్ ఇంజిన్ ఫర్ దిస్ వన్ కార్ ఇన్ మై కంపెనీ, ఫర్ దిస్ మై కార్స్. ఓకే. ఇప్పుడు వచ్చేవాడికి అలాగే ఒక కారుకి ఎంటైర్ ఫుల్ కలర్ ఉంటుంది అనమాట. రెడ్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్, ఈ వేరియంట్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం గేర్ బాక్స్ వచ్చి ఆటోమేటిక్ గేర్ బాక్స్, మాన్యువల్ గేర్ బాక్స్ ఇవి ఉన్నాయి. చూడండి, మామూలుగా అయితే వితౌట్ వీసీ. ఓకే. వీసీ కాకుండా నార్మల్ థింగ్స్ అయితే ఉంటాయి. ఒక ఎఫ్జి మెటీరియల్కి ఏముంటుంది, ఒక కాస్ట్, ఈ కార్ కాస్ట్ ఎంత అని అని కస్టమర్ అడుగుతాడు. ఓకే. డీలర్ విల్ కార్ అమ్మే అతను వచ్చి, సేల్స్ పర్సన్ వచ్చి, సార్ ఈ కార్ వచ్చేటప్పటికి 50,000, 1 lakh, 5 lakhs అని రేట్ చెప్తాడు. అతను పర్చేస్ చేసుకుని వెళ్ళిపోతాడు కస్టమర్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ వేరియంట్స్ ఉన్నాయి నాకు. ఓకే. పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకుంటే నేను నా నేను 10K 20K జస్ట్ ఫర్ క్యాలిక్యులేషన్ పర్పస్ ఇచ్చాను. ఓకే. ఇప్పుడు కస్టమర్ కానీ ఈ కార్ కావాలి, నాకు ఒక కార్ కావాలి, కార్ 154 అనే కార్ నాకు కావాలి. ఆ కార్కి పెట్రోల్ ఇంజిన్ ఉండాలి అన్నాడు అనుకోండి. పెట్రోల్ ఇంజిన్ ఉండాలి 10K అవుతుంది. ఓకే. ఈ కార్కు బేస్ ప్రైస్ ఉంటుంది. ఓకే. బేస్ ప్రైస్ నేను వచ్చేప్పటికి 25K పెట్టుకున్నాను. 25K అనేది ఒక బేస్ ప్రైస్ నేను ఇచ్చుకున్నాను అనమాట. సో ఇతను కానీ పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ 10K అనేది ఈ 25Kకి యాడ్ అవుతున్నప్పుడు 35 అవుతుంది. ఓకే. అట్ ది సేమ్ టైం హీ హాస్ టు సెలెక్ట్ ది కలర్ ఆల్సో. ఓకే. ఈ ఈ కలర్ కానీ అతను రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే 10K అవుతుంది. వైట్ కలర్ అయితే 15K, గ్రీన్ కలర్ 20K అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ది కస్టమర్ సెలెక్టెడ్ పెట్రోల్ ఇంజిన్ విత్ రెడ్ కలర్ అంటే పెట్రోల్ ఇంజిన్ 10K, రెడ్ కలర్ 10K, బేస్ ప్రైస్ వచ్చి 25 అయింది కదా. అప్పుడు ఎంత ఉంది, 45,000 అవుతుంది. ఓకే. అట్ ది సేమ్ టైం ఈ హ్యాస్ టు చూస్ ఎయిదర్ మాన్యువల్ ఆర్ ఆటోమేటిక్. అతను కానీ మాన్యువల్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఎంత అయింది, అప్పుడు ఎంత అవుతుంది, బేస్ ప్రైస్ 25, మాన్యువల్ గేర్ బాక్స్ ఉన్న కారు 10, అప్పుడు 35. అతను రెడ్ కలర్ తీసుకుంటే 45, 55. ఓకే. ఓవరాల్ హీ విల్ గెట్ ది కార్ ఇన్ ది 55, రైట్? 55K గెటింగ్, రైట్? ఆర్ ఎల్స్ ఇఫ్ యూ చూస్ ది ఈ కార్ లైక్ దిస్, లైక్ బేస్ ప్రైస్ 25 ఉంటుంది. ఇంజిన్ కానీ అతను పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకొని, కలర్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని, ఆటోమేటిక్ గేర్ బాక్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటే 50Kకి అతనికి కార్ వచ్చేస్తుంది అనమాట. సో దీస్ అండ్ ఆల్ హ్యాస్ టు బి షోన్ ఇన్ ది ఎస్ఏపి. ఓకే. ఎస్ఏపిలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా కార్. ఓకే. కార్ 154 అనేది కారు. ఓకే. ఈ కార్కి పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్ ఉంది. ఓకే. పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్, అండ్ ఐ హ్యావ్ పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్స్, టూ వెరైటీస్. ఓకే. ఇంకా వెరైటీస్ వచ్చి రెడ్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్స్, దీస్ ఆర్ ద కలర్ వేరియంట్స్. ఓకే. ఇంజిన్ వేరియంట్స్ అండ్ కలర్ వేరియంట్స్. అండ్ దెన్ gear, for red color again I have again uh, petrol engine, diesel engine, and in that one, for petrol engine we have automatic gearbox and manual gearbox. For diesel engine I have a automatic gearbox and manual gearbox. At the same time, green color variant I have the petrol engine, diesel engine, and for each diesel engine we will have a gearbox types. Okay. And so on like this. Okay. Okay. And then let me create first in SAP like a car 154. ఈ కార్ 154ని నేను ఎస్ఏపిలో క్రియేట్ చేస్తాను. ఓకే. కార్ 154 మెటీరియల్ దగ్గర ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు నేను క్రియేట్ చేయాల్సిన మెటీరియల్స్ వచ్చి
ఓకే, సారీ, స్మాల్ డిస్టర్బెన్స్. ఓకే, ఇప్పుడు నేను వచ్చేప్పటికి ఏమేమి వేరియంట్స్ యాడ్ చేయాలనుకుంటే పెట్రోల్ PT 154 యాడ్ చేయాలి. అండ్ దెన్ ఐ వాంట్ డీజిల్ 154. And then gearbox, manual gearbox, automatic gearbox. This component has to be added in the BOM. And then color, red color variant, and then white color, and then green color. Okay, 1, 2, 3, 4, 5, 6, 7. These are the variants, right? Okay. Okay, first of all, I need to create these materials. MM0. Those are all the ROH materials. Petrol engine. And then DS 154. Diesel engine. And then I has to create the manual gearbox. Manual gearbox. Oh, manual gearbox. Manual gearbox and then automatic gearbox. And then colors. Red color body. White color body. Green color body. Green. Okay, and this bomb has been created and saving. ఇప్పుడు నేను సెలక్షన్ కండిషన్స్ రాయాలి. ఓకే, లెట్ మీ రైట్ స్పీడ్లీ. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఈ వీటికి ఐ వాంట్ టు క్రియేట్ ఏ క్లాసెస్. ఓకే, క్లాస్ క్రియేట్ చేయాలి, క్లాస్లో క్యారెక్టరిస్టిక్స్ యాడ్ చేయాలి. ఓకే, పెట్రోల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్కి ఇంజిన్ అనే ఒక క్లాస్ క్యారెక్టరిస్టిక్ క్రియేట్ చేస్తాను. ఓకే, /n CT04. ఓకే, ఇంజిన్ 154. ఓకే, ఇంజిన్ 154 అనే క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేస్తున్నాను స్పీడ్గా. ఓకే, and the values is restrictable has to be entered. Values, yeah, coming to the values, PT 154 is the petrol engine, DS 154 is the diesel engine. Okay, I have diesel engine, save, and then I have to create the uh, gearbox. Gearbox 154. గేర్ బాక్స్ వచ్చి నాకు ఏమి గేర్ బాక్స్లో ఉన్న వాల్యూస్ ఏంది? మాన్యువల్ గేర్ బాక్స్, మాన్యువల్ గేర్ బాక్స్. ఓకే, ఇవన్నీ క్రియేట్ చేసుకుంటే మనం వేరే ప్రైసింగ్లోకి వెళ్ళగలం. ఓకే, అండ్ దెన్ ఆటోమేటిక్ గేర్ బాక్స్.
Okay, automatic gearbox. Save, and then I have to create the color. Color 154 characteristics. Okay, ఏమేమి కలర్స్ ఉన్నాయి మనకు అంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్, రైట్? రెడ్ 154, రెడ్ కలర్, రెడ్ కలర్ బాడీ. ఓకే, రెడ్ కలర్ బాడీ, వైట్ కలర్, వైట్ కలర్ బాడీ, and then green color, green color body. Fine. Okay, now I have to assign these characteristic to a class. Okay, one class ఎలా క్రియేట్ చేస్తాం? /n cl02 క్లాస్ నేమ్ వచ్చి car 154 300 create. Okay, this is class, and I need to add my characteristics. ఏమేంటి? engine 154, and then gearbox 154, and then color 154 యాడ్ చేసాము. ఈ క్లాస్ని తీసుకెళ్ళి మనం మెటీరియల్కి అసైన్ చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ ది బేసిక్స్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దేర్ ఇన్ కాన్ఫిగరేషన్ వీ మస్ట్ అండ్ షుడ్ నో దీస్ ఆర్ ఆల్స్ ద స్టఫ్. ఓకే, వీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అండ్ దిస్ స్టఫ్ ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్స్. ఓకే, ఇప్పుడు నేను క్లాస్లోకి మెటీరియల్కి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తా అంటే mm01 మెటీరియల్ to the kmat material, remove this one. Okay, wait here. Class car 154 kmat material. Okay, and Jason. Okay, save. Okay, select the views. Okay, just deselect all. Go to the classification. Enter our class name. Save it. Go to the configuration profile. Create the configuration profile. RT1. Yeah. Give it the name itself, the class name. Go here. Okay, configuration profile. Multi-value. PP01. Save it. ఓకే, ఇప్పుడు మనం కస్టమరు సేల్స్ ఆర్డర్, కస్టమర్ వచ్చాడు. కస్టమర్కి కార్ కావాలని వచ్చాడు. దిస్ ఈస్ ద పక్, దిస్ ఇతను కస్టమర్ ఎస్ఐపి టీ షర్ట్ వేసుకొని వచ్చేసాడు. సో ఈ వాంట్ టు పర్చేజ్ ఏ కార్. ఓకే, అప్పుడు సేల్స్ పర్సన్ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వేరియంట్స్ అని ఇలా బ్రౌచర్ చూపిస్తున్నాడు అనమాట. సో హీ హ్యాస్ టు పిక్ ది. ఓకే, ఓకే, ఈ కార్ 154 అనే బ్రాండ్ కావాలి నాకు. ఓకే, అతను పెట్రోల్ ఇంజిన్ కావాలా, డీజిల్ ఇంజిన్ కావాలా, లేదా రెడ్ కలర్ కావాలా, వైట్ కలర్ కావాలా అని సెలెక్ట్ చేసుకుంటాడు. బట్ హౌ ఇట్ విల్ హ్యాపీ ఇన్ ఎస్ఐపి ఎలా చేస్తాం అంటే జస్ట్ విల్ క్రియేట్ ఏ సేల్స్ ఆర్డర్ /VA01. ఓకే, ఇలా వెళ్ళి కస్టమర్ నేమ్, సేల్ టు పార్టీ, ఏ మెటీరియల్ కావాలో తనకి కార్ 154 ఒకటి కావాలి. ప్లాంట్ వచ్చేటప్పటికి 1000 ప్లాంట్. ఓకే, ఇక్కడ వేరియంట్స్ వచ్చినాయి అన్నమాట. ఇంజిన్, ఆ కార్లో ఏ ఇంజిన్ కావాలి అని అడిగినప్పుడు F4 సెలెక్షన్ జస్ట్ ఇక్కడ ప్రెస్ చేసాం అనుకోండి. ఓకే, ఇక్కడ ప్రెస్ చేస్తే ఓకే, పెట్రోల్ ఇంజిన్ కావాలా, డీజిల్ ఇంజిన్ కావాలా? అతను పెట్రోల్ ఇంజిన్ కావాలంటున్నాడు. సో పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత గేర్ బాక్స్. ఓకే, గేర్ బాక్స్. ఓకే, ఎనీవే, నాట్ ఎ ప్రాబ్లం. గేర్ బాక్స్ వచ్చేటప్పటికి ఏ గేర్ బాక్స్ కావాలి, మాన్యువల్ కావాలా, ఆటోమేటిక్ కావాలి? అతనికి ఆటోమేటిక్ కావాలని సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే, అండ్ దెన్ కలర్, ఏ కలర్ కావాలి? అతనికి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఓకే, సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తే ఓకే, సేవ్. 1 సెకండ్, వినాట్ 1 సెకండ్ /n cu42. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ నేను ఇట్లా తీసుకున్నాను. ఈ కాన్ఫిగరేషన్, యూజర్ ప్రొఫైల్, రిజల్ట్, మాస్టర్ డేటా, కాన్ఫిగ్ స్ట్రక్చర్. ఓకే, అగైన్ ఐ విల్ క్రియేట్ సేల్స్ అట్ /n VA01. ఓకే, సోల్డ్ టు పార్టీ. ఇప్పుడు మెటీరియల్ వచ్చి 154, అతనికి ఒక కార్ కావాలి. ఓకే,
సో అండి ఇక్కడ ఎంటర్ చేస్తే పెట్రోల్ ఇంజిన్. సో ఓకే, డీజిల్ ఇంజిన్. ఓకే, గేర్ బాక్స్ వచ్చేప్పటికి మాన్యువల్ గేర్ బాక్స్. కలర్ వచ్చేటప్పటికి వైట్ కలర్ చూస్ చేసుకున్నాడు. చూసుకుని ఇప్పుడు రిజల్ట్ ప్రెస్ చేస్తే ఇవి మూడు మాత్రమే పిక్ అవ్వాలి ఇన్ ఎస్ఏపి. ఓకే, డీజిల్ ఇంజిన్, మాన్యువల్ గేర్ బాక్స్, వైట్ కలర్ బాక్స్. రిజల్ట్ క్లిక్ చేస్తే బట్ ఇక్కడ ఏమవుతుందంటే పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ అవుతుంది, డీజిల్ ఇంజిన్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, కలర్స్ అన్ని సెలెక్ట్ అవుతున్నాయి. సో అబ్వియస్ ఇట్ ఈస్ రాంగ్. వై? బికాస్ మనం సెలక్షన్ కండిషన్ అనేది ఇవ్వలేదు. ఆ సెలక్షన్ కండిషన్ ఎలా ఇస్తామంటే ఓకే, బై యూజింగ్ ఓకే, గో టు ది గో టు ది బాంబ్. ఓకే, బాంబ్. ఈ వీటికి సెలక్షన్ కండిషన్స్ ఇవ్వాలి. ఓకే, గో టు ది ఆబ్జెక్ట్ డిపెండెన్సీ, సెలెక్ట్ ది సెలక్షన్ కండిషన్. ఓకే, ఈ పెట్రోల్ ఇంజిన్ ఎప్పుడు సెలెక్ట్ అవ్వాలంటే ఓకే, రూట్. ఓకే, ఇంజిన్ కానీ ఓకే, ఇంజిన్ కానీ ఓకే, పెట్రోల్ ఇంజిన్. ఓకే, ఇంజిన్ 154. ఓకే, పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు క్రింద చూపించాను కదా నేను. ఇలా నేను F4 సెలక్షన్లో PT-154 పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ బాంబ్లో ఈ కాంపోనెంట్ అనేది పిక్ అవ్వాలి అని ఒక సెలక్షన్ కండిషన్ ఇచ్చాను నేను. సేవ్. అలాగే డీజిల్ కూడా ఈ కాంపోనెంట్ సెలక్షన్ కండిషన్లో ఎప్పుడు పిక్ అవ్వాలంటే అట్ ద టైమ్ ఆఫ్ కస్టమర్ సెలెక్టింగ్ డీజిల్ ఇంజిన్ అప్పుడు సెలెక్ట్ అవ్వాలి. సో దానికి ఒక సెలక్షన్ కండిషన్ రాస్తాను. రూట్ డాట్ INGIN ఇంజిన్ 154 ఈక్వల్ టు DS 154. అంతేనా? DS 154 అప్పుడు మాత్రం సెలెక్ట్ అవ్వాలి అంటున్నాను. అలాగే మాన్యువల్ గేర్ బాక్స్ ఎప్పుడు సెలెక్ట్ అవ్వాలంటే అట్ ది టైమ్ ఆఫ్ at the time of configurator. Okay. At the time of configurator. ఓకే, ఓకే, గేర్ బాక్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాన్యువల్ గేర్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, MG 154 విత్ ఏ క్యారెక్టరిస్టిక్ నేమ్ యాజ్ గేర్ 154. ఓకే, 154 ఎప్పుడు రావాలంటే ఇది మాన్యువల్ గేర్ బాక్స్ అప్పుడు కానీ కస్టమర్ కానీ ఓకే, MGB 154 ఈ గేర్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే రావాలి. ఓకే, ఇది ఎర్ర ఉందంటే చూద్దాం. ఓకే, సెకండ్ ఈక్వల్ టు MGB 154 అప్పుడు సెలెక్ట్ అవ్వాలి ఈ లైన్. ఫైన్. అలాగే ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా ఓకే, ఇప్పుడు సెలెక్ట్ అవ్వాలంటే గేర్ 154 ఈక్వల్ టు AGB 154 ఆటోమేటిక్ గేర్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మటు ఇది రావాలి. అలాగే కలర్ కూడా కస్టమరు CLR కలర్ 154 రెడ్ కలర్ చూస్ చేసుకున్నాం అనుకోండి, రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ రెడ్ కలర్ పిక్ కావాలి. వైట్ కలర్ పిక్ చేసుకుంటే కస్టమర్ వైట్ కలర్ పిక్ కావాలి. WH 154. ఓకే, అట్ లాస్ట్ గ్రీన్ కలర్ కూడా రూట్ సిఎల్ఆర్ ప్రైజింగ్ గురించి డిస్కస్ చేయాలి. ఓకే, బిఫోర్ దట్ ఇది మ్యాండేటరీ కదా, ప్రైజింగ్ వర్క్ అవ్వాలంటే ఇవన్నీ మనం అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, కలర్ వచ్చి గ్రీన్ కలర్ GR 154. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను మళ్ళీ కస్టమర్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాడు. /NVA01 కస్టమర్ వచ్చేప్పటికి చూస్ చేసుకుంటున్నాడు. కార్ 154 కార్ ఒకటి కావాలి. ఓకే, అతను చూస్ చేసుకుంటున్నాడు. F4 సెలక్షన్లో పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు గేర్ బాక్స్ మాన్యువల్ గేర్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. కలర్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు నేను రిజల్ట్ పిక్ చేస్తే ఇవి మాత్రమే రావాలి. ఓకే, బాంబులో ఉన్న అన్ని కాంపోనెంట్స్ నాకు అక్కర్లేదు, రాకూడదు, ఇవే రావాలి. లెట్స్ సి. ఓకే, చూడండి, పెట్రోల్ ఇంజిన్ వచ్చింది, మాన్యువల్ గేర్ బాక్స్ రెడ్ కలర్ వచ్చింది, అంతే వచ్చింది. ఫైనా. ఇప్పుడు ఈ కార్ ప్రైస్ ఎంత, ఈ వేరియంట్ ప్రైస్ ఇవన్నీ ఉన్నాయా, ఈ ప్రైస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఓకే, జస్ట్ ప్రెస్ దిస్ కంటిన్యూ. ఓకే, ఎర్రర్స్ ఉన్నాయంటే చూద్దామంటే ఎడిట్
ఓకే, చూడండి ప్రైజింగ్ ఎర్రర్ ఉందంటున్నాడు. జస్ట్ ప్రైజింగ్లోకి వెళ్ళి కంప్లీట్ డేటా. ఓకే, చూడండి నెట్ ప్రైస్ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. సో మనం ప్రైస్ యాడ్ చేయలేదు ఇప్పుడు దాకా. ఓకే, ఇప్పుడు దాకా మనం ప్రైస్ అనేది యాడ్ చేయలేదు. తర్వాత వేరియంట్స్, నేను సెలెక్ట్ చేసిన వేరియంట్స్ కూడా రావటం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్కి నేను ఒక బేస్ ప్రైజ్ ఇచ్చేస్తాను. ఈ కార్కి నేను ఒక బేస్ ప్రైజ్ ఇస్తాను. కార్కి నేను ఒక బేస్ ప్రైజ్ ఇస్తాను 25K. ఓకే, అసలుకి ఇప్పుడు ప్రైజ్ ఇవ్వాలంటే అసలు వాట్ ఈజ్ మీన్ బై ప్రైజింగ్? ప్రైజింగ్ అంటే ఇదే. ప్రైజింగ్ ఈజ్ నథింగ్ బట్, ఓకే, ప్రైజింగ్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ ఏ కాస్ట్ ది కాస్ట్ ఏ ఫినిష్డ్ మెటీరియల్ కార్. ఓకే, నేను ఒక ఎక్సెల్ తీసుకుంటాను, నోట్ ప్యాడ్. 1 సెకండ్. ఓకే, నోట్ ప్యాడ్లో వితౌట్ వీసీ అనుకోండి. వితౌట్ వీసీ వేరియంట్ కాన్ఫిగరేషన్ లేకపోతే ఒక మెటీరియల్, ఒక ఎఫ్జి మెటీరియల్ కార్ 154 ఎఫ్జి మెటీరియల్ అనుకోండి. ఇది ఈ కార్ వచ్చేటప్పటికి 50 lakhs, సారీ 50,000 ఆర్ 1 lakh 10,000, ఇది ఏదో ఒకటి ఫిక్స్ అయిపోతుంది. బట్ వేరియంట్ ప్రైజింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు హ్యావ్ ఏ వేరియంట్స్. పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పెట్రోల్ ఇంజిన్కి ఈ పెట్రోల్ ఇంజిన్ కాస్ట్ వేరుగా ఉంటుంది, డీజిల్ ఇంజిన్ కాస్ట్ వేరుగా ఉంటుంది. ఇది ఫైన్ కదా. సో దీన్ని బట్టి మారుతుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ ప్రైజ్ ఇచ్చేద్దాం మనం. ఇక్కడ మన వేరియంట్ కాన్ఫిగరేషన్ ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే ప్రైజింగ్ కండిషన్లో, ఓకే, ప్రైజింగ్ ప్రొసీజర్లో ప్రైజింగ్ ప్రొసీజర్లో కండిషన్ టైప్స్ ఉన్నాయా లేవా చూసుకుందాం. కండిషన్ టైప్స్ వచ్చేటప్పటికి, ఓకే, యాజ్ పర్ వీసీ మనకు వచ్చేప్పటికి బేస్ ప్రైజ్ అనేది బేస్ ప్రైజ్ కండిషన్ టైప్ ఏంది? పిఆర్ఆర్ P0RR పిఆర్ఆర్. 1 సెకండ్. PR00. ఓకే, PR00 అనేది బేస్ ప్రైస్. ఈ బేస్ ప్రైస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను 10K ఇస్తున్నాను. ఓకే, ఇమేజ్లో ఉంది మర్చిపోండి, 10K ఇస్తున్నాను. అది సమ్ అమౌంట్ ఇస్తాం. ఓకే, ఇచ్చిన తర్వాత ఇది ఎలా ఇవ్వాలి? బేస్ ప్రైస్ ఎలా ఇవ్వాలి? ఓకే, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వేరియంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ ప్రైస్ 10,000 ఉంటుంది. వేరియంట్స్ యాడ్ అయ్యే కొద్దీ ఈ బేస్ ప్రైస్కి ఈ వేరియంట్స్ యాడ్ అవుతుంది, వేరియంట్ ప్రైజెస్ యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి కండిషన్ రికార్డ్స్ అని ఉంటాయండి. ఓకే, కండిషన్ రికార్డ్స్. ఈ కండిషన్ రికార్డ్స్ని ఎలా క్రియేట్ చేస్తుంటే VK11 అని క్రియేట్ చేస్తాం. ఇందులో VK11లో కండిషన్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ప్రైస్ కాబట్టి బేస్ ప్రైస్ కండిషన్ టైప్ వచ్చి PR00. ఓకే, ఇది నేను మీకు ఎస్ఎపి చూపిస్తాను. మన వేరియంట్ కాన్ఫిగరేషన్లో మనం 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 గుర్తుపెట్టుకోవాల్సిన ప్రైజింగ్ కండిషన్స్ వచ్చి బేస్ ప్రైస్ PR00, లిస్ట్ ప్రైస్ అంటారు VA00, లిస్ట్ ప్రైస్ అంటారు. ఓకే, లిస్ట్ ప్రైస్. ఇందులో లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వేరియంట్స్ విత్ దేర్ ప్రైజెస్ యాడ్ చేస్తాం. దేర్ ప్రైజెస్ యాడ్ చేస్తాం అండర్ దిస్ కండిషన్ టైప్, ఎక్కడైనా కండిషన్ రికార్డ్స్లో. ఫైన్. తర్వాత వచ్చి VA01, ఇది పర్సంటేజ్. ఓకే, దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం దీని గురించి డిస్కస్. సరే, ఇప్పుడు బేస్ ప్రైస్ PR00 నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. కండిషన్ రికార్డులో అండర్ కండిషన్ టైప్ PR00 నేను ఒక బేస్ ప్రైస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. హౌ? ఓకే, యూజింగ్ ది టీ కోడ్ VK11కి వెళ్ళి, ఓకే, బేస్ కండిషన్ టైప్ చూడండి. కండిషన్ రికార్డులో కండిషన్ టైప్ వచ్చేటప్పటికి PR00 అని ఇస్తున్నాను. ఓకే, ఆ, ఓకే, ఓకే. ఈ- ఈ నా కస్టమర్ ఈ కస్టమర్ నెంబర్లో ఈ మెటీరియల్ ఇస్తున్నాను. నా మెటీరియల్ ఏంది? కార్ 154. 154 ఎంత ఇస్తున్నాను అమౌంట్ అంటే 5,000. 5,000. 5,000.
ఓకే, యూరోస్ 5,000 5 రూపీస్ యూరోస్ ఇండియన్ కరెన్సీ. ఓకే, జస్ట్ మేక్ అండర్స్టాండ్ దట్ 5 ఇస్తున్నాను నేను, 5,000 యూరోస్ సంథింగ్ ఐఎమ్ గివింగ్ హియర్ అండ్ ఐమ్ సేవింగ్. ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాను. /n VA01. వేరియంట్స్ ఇంకా వేరియంట్ ప్రైస్, వేరియంట్స్కి ప్రైజెస్ ఇవ్వలేదు, అవి యాడ్ చేయలేదు కండిషన్ టైప్స్, జస్ట్ బేస్ ప్రైస్ యాడ్ చేశాను. గివింగ్ ది కస్టమర్ 154, కస్టమర్కి 1 కార్ కావాలి. ఓకే, 1000. ఓకే, అతను వచ్చి పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇర్రెస్పెక్ట్ ఈ ప్రైజెస్ మనం యాడ్ చేయలేదు ఇంకా, సో దాని గురించి మన ఫిగర్ కాకలేదు. ఓకే, గోయింగ్ టు ద రిజల్ట్. ఓకే, ఈ 3 యాడ్ అయినాయి, ఫైన్. దెన్ సేవ్ ఇట్, కంటిన్యూ, ఎడిట్, go to the price, కంప్లీట్ డేటా. చూడండి, ఈ బేస్ ప్రైస్ ఇందాక వచ్చేప్పటికి 0 ఉండింది ప్రైజెస్, నెట్ ప్రైస్. ఇప్పుడు వచ్చి బేస్ ప్రైస్ 5,000 యాడ్ అయింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ, ఓకే, నా వేరియంట్స్ కూడా ఏవైతే నేను పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేస్తుంటే పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్ సెలెక్ట్ చేస్తుంటే డీజిల్ ఇంజిన్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ సెలెక్ట్ చేస్తుంటే ఆటోమేటిక్ గేర్ బాక్స్, ఇవన్నీ నాకు ఇక్కడ యాడ్ అవ్వాలి. ఐ వాంట్ దో స్టఫ్ హియర్. ఓకే, ఇక్కడ రావాలి, ఈ అమౌంట్కి యాడ్ అవుతూ ఉండాలి. ఓకే, ట్యాక్స్ 750 సంథింగ్ ఇస్ దే. సో జస్ట్ సీ హియర్, ఇది మారుతుంటుంది చూడండి. ఓకే, సో ఎర్రర్ కూడా చూడండి, మ్యాండేటరీ టు హ్యావ్ VA00 అనమాట. ఓకే, లిస్ట్ ప్రైస్. ఓకే, ఇప్పుడు నేను కండిషన్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, కండిషన్ రికార్డ్స్ ఎలా క్రియేట్ చేస్తానంటే /n VA సారీ VK11. ఓకే, ఇప్పుడు కండిషన్ టైప్ ఏంది, లిస్ట్ ప్రైస్ విఏ, నాట్ బేస్ ప్రైస్, లిస్ట్ ప్రైస్ అంటే నా దగ్గర ఉన్న లిస్ట్ అన్నిటికీ ప్రైజెస్ ఇవ్వాలి. నా దగ్గర ఉన్న లిస్ట్ ఏమేంటిది, గో టు ది బామ్, బిల్ ఆఫ్ మెటీరియల్, ఇది ఇది తీసేద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో నాట్ మై బామ్ /n CS03. ఓకే, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి నేను /n. ఓకే, ఓకే, వీటికి నేను ప్రైజెస్ తీసుకుంటున్నాను, ఒక్కో దానికి 10. ఇవి వచ్చి యూరోస్ కాబట్టి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, బట్ మేక్ షూర్ అవి బేస్ ప్రైస్కి యాడ్ అవుతుందో లేదో మాత్రం గమనించుకోండి చాలు, అంతమించి అక్కర్లేదు ఇక్కడ. సో ఓకే, సో ఈ ఈ అండర్ ది సేల్స్ ఆర్డర్ దిస్ మెటీరియల్ వీ యాడెడ్ దీస్ అమౌంట్స్. ఓకే, అండ్ ఐఎమ్ సేవ్ చేశాను. అండ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ది సేల్స్ ఆర్డర్, క్రియేటింగ్ సేల్స్ ఆర్డర్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, అండర్ దిస్ వన్. ఓకే, కార్ 150, ఒక సేల్స్ ఆర్డర్, ప్లాంట్. ఓకే, సేల్స్ ఆర్డర్ 0 ఈజ్ నాట్. ఓకే, ఈ మెటీరియల్ సేల్స్ ఆర్డర్ అనేది, ఓకే, ప్లాంట్ తప్పించాం, 1 సెకండ్. ఓకే, గో టు ది కాన్ఫిగరేటర్, విశాఖని పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే, మాన్యువల్ గేర్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను, అండ్ దెన్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. రిజల్ట్ అయితే ఇవన్నీ పిక్ అవుతాయి, బట్ ప్రైజింగ్ అనేది పిక్ అవ్వదు, ఎందుకంటే చెప్తాను చూడండి. ఓకే, సేవ్ ఇట్, కంటిన్యూ, ఎడిట్, ప్రైజింగ్, కంప్లీట్ డేటా. చూడండి, ఈ బేస్ ప్రైస్ మాత్రమే ఉంది, కానీ ఇవన్నీ ఇక్కడ పిక్ అవ్వలేదు. ఎందుకు పిక్ అవ్వలేదంటే మనకి ఇక్కడ వేరియంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది మనం రాయాలి. ఓకే, వేరియంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది మనం రాయాలి. హౌ యూ కెన్ రైట్ వేరియంట్ ప్రైజింగ్ ప్రొసీజర్, ఆ కండిషన్ రాయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రాయాలంటే మనం ఒక రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. చూడండి, స్టెప్స్, వేరియంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ డిపెండెన్సీకి, ప్రజెంట్ డిపెండెన్సీ రాయాలంటే ప్రజెంట్ డిపెండెన్సీ స్టెప్ 1 వచ్చి, ఓకే, ఫస్ట్ కండిషన్ రికార్డ్ రాయాలి. కండిషన్ రికార్డ్స్ రాయాలి VK11. ఓకే, విత్ విత్ రిలవెంట్ కండిషన్ టైప్స్. ఓకేనా,
ఇక్కడ వచ్చి మన కండిషన్ టైప్ వచ్చి ఇంకా లిస్ట్ ప్రైస్ VA00 లిస్ట్ ప్రైస్ గురించి రాసామన్నమాట. ఓకే, తర్వాత వచ్చి స్టెప్ 2 వచ్చి ఒక రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. రెఫరెన్స్, ఓకే సెకండ్, ఒక రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్స్లో టేబుల్ నేమ్ వచ్చి ఓకే టేబుల్ నుంచి SDCOM అండ్ ఫీల్డ్ నేమ్ వచ్చి VKOND. ఓకే, దీంతో ఒక రెఫరెన్స్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 3 వచ్చి డిపెండెన్సీ రాయాలి. డిపెండెన్సీ ఎక్కడ రాయాలి? డిపెండెన్సీ కెన్ బి రిటర్న్ ఏదర్ ది క్యారెక్టరిస్టిక్ లెవెల్, క్యారెక్టరిస్టిక్ లెవెల్ రాయొచ్చు, క్యారెక్టరిస్టిక్ లెవెల్ అండ్ వాల్యూ లెవెల్. ఇంకోటి వచ్చేప్పటికి కాన్ఫిగరేషన్ ప్రొఫైల్ రాయొచ్చు. కాన్ఫిగరేషన్ ప్రొఫైల్ లెవెల్లో కూడా రాయొచ్చు. ఓకే ఓకే, మన కండిషన్ రికార్డ్స్ అనేవి క్రియేట్ చేసాము. ఇప్పుడు వచ్చి రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, /CT04. ఓకే, ఐఎమ్ గివింగ్ రెఫరెన్స్. ఓకే, రెఫరెన్స్ 10 ఇస్తాను. రెఫరెన్స్ నెంబర్ క్యారెక్టరిస్టిక్ 10 నేను ఇస్తాను. ఓకే, క్రియేట్. ఓకే, ఇక్కడ ఎడిషనల్ డేటాలోకి వెళ్ళి టేబుల్ నేమ్స్ ఇవ్వాలన్నమాట. టేబుల్ నేమ్ వచ్చి SDCOM అండ్ VKOND. ఓకే, జస్ట్ గివ్ ఎంటర్. ఓకే, సేవ్ ఇట్. ఓకే, ఈ రెఫరెన్స్ క్యారెక్టర్ తీసుకొని మనం కాన్ఫిగరేషన్ ప్రొఫైల్లోకి వెళ్ళాలి. /NCU42. ఓకే, ఎంటర్, సెలెక్ట్ దిస్ వన్, గో టు ది డిపెండెన్సీ ఎడిటర్, లోకల్ డిపెండెన్సీ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఇట్స్ ఏ ప్రొసీజర్. ఓకే, ఏం రాస్తున్నా అంటే చూడండి, సెల్ఫ్ డాట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఎజెండా వచ్చి నే సేల్స్ ఆర్డర్లో నేను పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే, ఈ పెట్రోల్ ఇంజిన్ ఈ పెట్రోల్ ఈ డీజిల్ ఇంజిన్ రాకూడదు. ఇంజిన్లో పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పెట్రోల్ ఇంజిన్ కాంపోనెంట్, ఓకే, ఈ పెట్రోల్ ఇంజిన్ కాంపోనెంట్ అలాంగ్ విత్ దిస్ ప్రైస్ రావాలి. మాన్యువల్ గేర్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే నాట్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, మాన్యువల్ గేర్ బాక్స్ సెలెక్ట్ చేస్తే ఈ మాన్యువల్ గేర్ బాక్స్ పిక్ అవ్వాలి. ఆటోమేటిక్గా దీని ప్రైస్ కూడా పిక్ అవ్వాలి. ఓకే, దీస్ ప్రైజెస్ ఇవన్నీ మనం ఎక్కడ ఇచ్చాము? ఓకే, ఇందులో ఇచ్చున్నాం. కండిషన్ టేబుల్లో ఇలా ఇచ్చున్నాం అన్నమాట. కండిషన్ టేబుల్స్లో ఓకే, కండిషన్ టేబుల్లో మనం ఇచ్చున్నాం. ఓకే, కండిషన్ టేబుల్. ఈ కండిషన్ టేబుల్ 2 టైప్. మనం ఇక్కడ వచ్చి కండిషన్ టేబుల్స్ ఏమి ఇచ్చాము? స్టాండర్డ్ కండిషన్ టేబుల్ ఒకటి ఇచ్చాము, బేస్ ప్రైస్. అట్ ది సేమ్ వేరియన్స్కి ఇచ్చామన్నమాట. ఈ వేరియన్స్ పిక్ వీటికి బేస్ ప్రైస్కి కండిషన్ టైప్ అక్కర్లేదు, డిపెండెన్సీ అక్కర్లేదు. వీటికి డిపెండెన్సీస్ రాయాలి. ఇండివిజువల్గా ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్కి రాయొచ్చు. ఓవరాల్ కలిపి నేను ఇక్కడ రాస్తున్నాను, కాన్ఫిగరేషన్ ప్రొఫైల్ రాస్తున్నాను. ఓకే, నా రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ 10 అనేది 10 10లోకి ఈ రెఫరెన్స్ క్యారెక్టర్ ఈ దీంట్లోకి ఈ ఎస్డికామ్ వికేఓఐడి అంటే ఇట్స్ ఎ ప్రైజింగ్ టేబుల్. ఇట్ కెన్ ఏబుల్ టు స్టోర్ ది ప్రైజెస్. ఓకే, సి ఇక్కడ నేను వచ్చేటప్పటికి మనం కాంపోనెంట్ ఏంటిది? PT154 సెలెక్ట్ అవ్వాలి. ఓకే, PT154 ఇఫ్ ఇంజిన్ 154 ఈక్వల్ టు ఓకే, ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను వాల్యూ నేమ్స్ అండ్ కాంపోనెంట్ నేమ్స్ ఒకటే ఇచ్చినాను. ఓకే, PT154 చెక్ ఇట్. సెల్ఫ్ డాట్ ENGI ఇంజిన్ 154 ఈక్వల్ టు PT154. Check it, no error. See,
ఈ ఇక్కడ వచ్చి PT-154 వచ్చి ఈ కాంపోనెంట్. ఓకే, ఇక్కడ ఇంజిన్ PT-4 వాల్యూ అనమాట. ఓకే, ఎలా చెక్ చేయాలంటే అది జస్ట్ గో టు ది క్లాస్ CL0. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఈ ఇంజిన్లోకి వెళ్తే వాల్యూ చూడండి, ఇది PT-154, ఇది సెలెక్ట్ అవ్వాలి. కామా టెస్ట్ దిస్ వన్. అలాగే నాకు డీజిల్ సెలెక్ట్ చేసుకుంటే డీజిల్ ఇంజిన్ కూడా రావాలి కదా. సో ఒకవేళ నేను డీజిల్ సెలెక్ట్ చేసుకుంటే, ఒకవేళ నేను డీజిల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకుంటే రెఫరెన్స్ క్యారెక్టర్స్కి డీజిల్ DS-154 సెలెక్ట్ అవ్వాలి. ఇఫ్ సెల్ఫ్ డాట్ ఇంజిన్ 154 ఈక్వల్ టు DS-154. ఓకే, కామా కెన్ వి సీ ఫస్ట్ దిస్ టూ స్టఫ్. ఓకే, ఫస్ట్ మనం ఈ రెండు చూస్ చెక్ చేసుకుని తర్వాత మిగతా వాటికి వెళ్దాం. ఓకే, జస్ట్ సేవ్ ఇట్. సింటాక్స్ ఎర్రర్, షో దట్ సింటాక్స్ ఎర్రర్, సింటాక్స్. ఓకే, ఇక్కడ ఎండ్ చేసాం కాబట్టి ఓకే, చెక్ ఇట్, నో ఎర్రర్, సేవ్ ఇట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఏ సేల్స్ ఆర్డర్. ఇప్పుడు నేను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాను. VA01. ఓకే, ఓకే, కస్టమర్. ఓకే, 154 ఒక కారు, ప్లాంట్ 1000. ఓకే, ఇప్పుడు నేను పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకున్నాను, డీజిల్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్. గేర్ బాక్స్ వచ్చేప్పటికి మాన్యువల్ గేర్ బాక్స్, పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ గేర్ బాక్స్, అండ్ కలర్ వచ్చి వైట్ కలర్ చూస్ చేసుకున్నాం. ఓకే, చూస్ చేసుకున్నామా. ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు ది ప్రొసీడ్ విల్ చెక్ మన కండిషన్ రికార్డ్ టేబుల్ ఒకసారి చెక్ చేస్తాం. VK13. ఓకే, ఎంటర్, ఎగ్జిక్యూట్. చూడండి, పెట్రోల్ ఇంజిన్ కొంచెం ఓకే, అన్ని 10 ఇచ్చున్నానా. ఓకే, పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకున్నాను, 10. ఓకే, అండ్ దెన్ పెట్రోల్ ఇంజిన్ తర్వాత మాన్యువల్ గేర్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను, 10, 20. అండ్ దెన్ మాన్యువల్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుని 10. ఓకే, ఓకే, గో టు ద రిజల్ట్. ఓకే, సేవ్, కంటిన్యూ, ఎడిట్. ఓకే, గ్రాస్ డేటా ఎర్రర్ కాదు. ఓకే, ఈ మ్యాండేటరీ చేస్తున్నారు. గో హియర్, డబుల్ క్లిక్ హియర్, గో టు ది కండిషన్. ఈ కండిషన్స్లో మన పెట్రోల్ ఇంజిన్ రెడ్ కలరు మాన్యువల్ గేర్ బాక్స్ సెలెక్ట్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం వాటి ప్రైజెస్ బేస్ ప్రైస్కి యాడ్ అవ్వాలి. హియర్. ఓకే, సారీ, మన పెట్రోల్ ఇంజిన్ మాత్రమే కదా మన కండిషన్ రాసింది. పెట్రోల్ ఇంజిన్ రాసాము, డీజిల్ ఇంజిన్ రాసాము. సరే, ఇక్కడ పెట్రోల్ ఇంజిన్ పిక్ అయింది చూడండి, పెట్రోల్ ఇంజిన్ పిక్ అయింది, 10 అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 10 రూపీస్, ఇక 5000కి 10 రూపీస్ యాడ్ అయింది, 5010 అయింది. ఓకే, సరే, ఇక్కడ పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ అయింది. ఓకే, కస్టమర్కి ప్రైస్ కూడా యాడ్ అయ్యింది బేస్ ప్రైస్కి. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ఇక్కడ డీజిల్ ఇంజిన్ తీసుకుంటాను. ఓకే, డీజిల్ ఇంజిన్ తీసుకుంటే ఇక్కడ డీజిల్ ఇంజిన్ వస్తుంది. ఓకే, అది కూడా చూద్దాం. ఓకే, లెట్స్ గో బ్యాక్, select this line item. Here we have క్యారెక్టరిస్టిక్స్ అండ్ కాన్ఫిగరేటర్. ఇప్పుడు పెట్రోల్ ఇంజిన్ కాకుండా నేను డీజిల్ ఇంజిన్ తీసుకుంటాను. అన్ని 10 కాకుండా డిఫరెంట్ వాల్యూ తీసుకోవాల్సింది, డీజిల్ తీసుకుంటాను. అయినా కూడా ప్రాబ్లం లేదు, చూద్దాం. సేవ్ ఇట్. ఓ గాడ్, చేంజ్ మోడ్, డబుల్ క్లిక్. గో టు ది కండిషన్. డీజిల్ పిక్ అవ్వలేదు, మనం డీజిల్ చేసాం కదా. ఓకే, సెల్స్ ఒకసారి క్రియేట్ చేద్దాం. /n VA01 అండ్ కస్టమర్ 154 ఒక కార్, 1 కార్, ప్లాంట్ F4 సెలెక్షన్, డీజిల్ ఇంజిన్ సెలెక్ట్ చేసాం మనం.
ఓకే, డీజిల్ని సెలెక్ట్ చేశాను. వీటికి మనం కండిషన్ రాయలేదు, కండిషన్ డిపెండెన్సీ రాయలేదు. సో వీటికి ప్రైజెస్ పిక్ అవ్వు. మనకి ఇప్పుడు డీజిల్ ఇంజిన్ చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ వీటికి కూడా రాద్దాం, సో దట్ ఎవ్రీథింగ్ విల్ బి షోన్ ఇన్ ది స్క్రీన్. సేల్స్ ఆర్డర్. ఓకే, ఎడిట్, ప్రైసింగ్, కండిషన్. ఓకే. రాలేదు, డీజిల్ ఇంజిన్ పిక్ అవ్వలేదు. డీజిల్ ఇంజిన్ పిక్ అవ్వలేదండి. 1 second. We'll go to the again slash n slash sorry, pricing VA00 రాలేదు ఎందుకని. Slash n CU42 go to here, dependency, click this one. DS150 కదా, ఇంజిన్ 150, DS154 reference card. Fine. రావాలి. Reference 10 equal to DS slash and CS03 slash and CL03 characteristic engine diesel DS154. DS154 if self dot engine 154 equal to DS154. Check it one more time. No error. Save slash n VK13. Checking one more time. DS154 కూడా ఇక్కడ ఉంది. ఓకే, కార్ 154. ఓకే, స్లాష్ n VA01 కండిషన్ 1 కార్ 1000 I1 DS డీజిల్ ఇంజిన్. డీజిల్ సెలెక్ట్ అయింది. గో కంటిన్యూ కండిషన్. ఓకే, కంప్లీట్ ద డేటా 1. Okay, now I want the diesel engine has to be here. ఓకే, యా, డీజిల్ ఇంజిన్ వచ్చింది. ఓకే, డీజిల్ ఇంజిన్ పిక్ అయింది. అట్ ది సేమ్ టైం ఈ డీజిల్ ఇంజిన్కి ఇది యాడ్ అయింది. ఓకే. ఓకే, నౌ ఐ వాంట్, ఓకే, నౌ ఐ వాంట్ మాన్యువల్ డీజిల్ ఇంజిన్తో పెట్రోల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్తో పాటు మాన్యువల్ గేర్ బాక్స్, ఆటోమేటిక్ గేర్ బాక్స్, కలర్స్ కూడా ఇక్కడ పిక్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ప్రైజెస్ హ్యాస్ టు బి యాడెడ్ టు ది డీజ్ నెట్ ప్రైజ్ అనేది మనం చూద్దాం. ఓకే, లెట్స్ గో ఇన్ టు ది configurators slash and CU42. Go here, dependency, double click. Okay, right. Okay, okay, and next thing is gearbox. ఈ గేర్ 154 గేర్ బాక్స్ తీసుకొని సెల్ఫ్ డాట్ REF REF 10 ఈక్వల్ టు మళ్ళీ బిల్ ఆఫ్ మెటీరియల్లో ఏముంది, on that bill of materials. Okay, slash n CS03. ఓకే, మాన్యువల్ గేర్ బాక్స్ పిక్ అవ్వాలి. మాన్యువల్ గేర్ బాక్స్ పిక్ అవ్వాలి. ఓకే, ఎప్పుడంటే ఇఫ్ సెల్ఫ్ డాట్, ఓకే,
self dot gear 154 గేర్ 154 కానీ ఆ గేర్ కానీ అతను కానీ కస్టమర్ కానీ మాన్యువల్ గేర్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే MGB 154 సెలెక్ట్ చేసుకుంటే ఓకే కామా ఓకే అలాగే ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా రావాలి కదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా మనం కండిషన్ రాస్తున్నాం ఆటోమేటిక్ గేర్ బాక్స్ వచ్చి AGB 154 అనే వాల్యూ సెలెక్ట్ అవ్వాలి ఎప్పుడంటే ఇఫ్ గేర్ 154 కానీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయినా ఇప్పుడు ఇఫ్ AGB 154 అయినప్పుడు అండ్ దెన్ సేమ్ లైక్ కలర్ ఆల్సో కలర్ కూడా పిక్ చేసుకోవాలి ఫస్ట్ రెడ్ కలర్ రాద్దాం రెడ్ 154 వాల్యూ కాంపౌండ్ సెలెక్ట్ అవ్వాలి ఇఫ్ సెకండ్ ఇఫ్ సెల్ఫ్ డాట్ సిఎల్ఆర్ అనేది నా క్యారెక్టరిస్టిక్ CLR 154 అనేది సిఎల్ఆర్ 154 ఈక్వల్ టు రెడ్ 154 చూస్ చేసుకున్నప్పుడు ఓకే అలాగే అలాగే వైట్ కూడా రాయాలన్నమాట వైట్ కలర్ కూడా ఓ గాడ్ రెడ్ 154 is equal to WH 154 okay self dot ref okay 10 equal to correct రాసాం కాదు YWH 154 red 154 if self dot CLR 154 equal to red 154 okay and then last one is we have to write it for the green color GR okay GR 154 GR 154 if self dot color 154 equal to sorry method comma GR 154 just check the syntax missing quotation somewhere yeah here again check it now missing quotation again where it is here check it one more time remaining part cannot be interrupted where it is missing the comma check now
look at self. Okay, dollar self dot color 154 equal to gr 154. Check it. No error. Save it. Now go to the sales order, create sales order VA01 to the customer. One car. He's choosing the అతను వచ్చి పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ అవ్వాలి, కాంపోనెంట్ సెలెక్ట్ అవ్వాలి, అండ్ దెన్ దాని ప్రైస్ సెలెక్ట్ అవ్వాలి. సో ఆటోమేటిక్ గేర్ బాక్స్ సెలెక్ట్ అవ్వాలి, దాన్ని ప్రైస్ సెలెక్ట్ అవ్వాలి, సెలెక్ట్ అయిన ప్రైస్ బేస్ ప్రైస్కి యాడ్ అవ్వాలి. ఓకే, గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ గ్రీన్ కలర్ ప్రైస్ కూడా ఈ మూడు పిక్ అవ్వాలి సేల్స్ ఆర్డర్లో. అట్ ది సేమ్ ఈ మూడు ప్రైజెస్ సేల్స్ ఆర్డర్లో పిక్ అయ్యి మనకి బేస్ ప్రైస్కి యాడ్ అవ్వాలి. ఓకే, రిజల్ట్ ఈ మూడు వచ్చినాయి. సేవ్ ఇట్, కంటిన్యూ, ఎడిట్. ఓకే, గ్రాస్ ప్రైస్ మిస్ అవుతుందంట ఎవ్రీ టైం. దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. మనం మ్యాండేటరీ చేద్దాం వాటిని. ఓకే, ఇక్కడ నో ఎర్రర్. జస్ట్ క్లిక్ దిస్ వన్, గో టు ది కండిషన్, సీ హియర్. ఇక్కడ బేస్ ప్రైస్ వచ్చింది, ఆటోమేటిక్ గేర్ బాక్స్, ఓకే, గ్రీన్ కలర్, పెట్రోల్, ఈ మూడు చూసి వచ్చినాయి. ఓకే, 10, 20, 30, 5030 euros. ఓకే, దిస్ ఈస్ ద, ఇది వచ్చేటప్పటికి వేరియంట్ ప్రైజింగ్ విత్ లిస్ట్ ప్రైజెస్ కండిషన్ టైప్. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మనం ప్రైజింగ్ కండిషన్ విత్ VA01 పర్సంటేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Hope people understand this concept. If you have any issues or any queries or any clarification, you can reach me out. Okay, thank you.